నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్నాము. మహబూబ్నగర్ అంటే చాలు క్లాక్ టవర్ గుర్తుకొస్తుంది. క్లాక్ టవర్ అంటే చాలు ఇక్కడ ఉన్న ఏవైతే మనం కెమెరా పర్సన్ చూపించేదంతా ఆ షట్టర్లే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇక్కడ మెడిసిన్స్, అదేవిధంగా పశువులకు సంబంధించిన మెడిసిన్స్, అదేవిధంగా అంటే ఫర్నిచరు, అంటే వివిధ రకాల అన్ని సముదాయాలు ఇక్కడనే ఉంటాయి. మున్సిపాలిటీకి సంబంధించిన 258 దుకాణాలలో సుమారు 28 మాత్రము ఈ రోజు నెలసరి ఏదైతే వాళ్ళకి బకాయి ఉందో ఆ బకాయి కట్టని ఎడల 28 షాపులను లాకేయడం జరిగింది. మొత్తం టోటల్ గా 21 కోట్ల రూపాయల వరకు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. గత 4 సార్లుగా నోటీసులు ఇవ్వడం అయినా పట్టించుకోలేదు. మనం చూస్తున్నాము క్లాక్ టవర్ అంటే ఈ షట్టర్లతో పాటు క్లాక్ టవర్, ఆ క్లాక్ ఏదైతే ఉందో మన కెమెరా పర్సన్ చూపించిన క్లాక్ ఏదైతే ఆ సెంటర్లు ఉందో ఆ క్లాక్ కూడా గత ఏడాది నుంచి కూడా పనిచేయడం లేదని చెప్పుకోవచ్చు. మన వద్ద ఈ క్లాక్ టవర్ లో వ్యాపారం చేసుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అడిగి తెలుసుకున్నాము అసలు ఎందుకు షట్టర్లు మూతపడ్డాయి, ఈ షట్టర్లతో ఈ రైతులు కావచ్చు సామాన్య మానవులకు ఎలాంటి సంబంధం ఉన్నది అన్నా. అది ఒక లాస్ట్ వీక్ నుంచి షట్టర్లు బంద్ ఉన్నాయి. కొందరు మెడికల్ షాప్ల కొరకు కూడా పబ్లిక్ ఇక్కడిక్కడ తిరగడానికి వస్తున్నారు. వాళ్ళకు కూడా కొంచెం కష్టం అవుతుంది. నాకు కూడా షాప్ ఉంది ఇక్కడ ముందల. వాళ్ళు నన్ను అడుగుతున్నారు రోజు ఏమైందని. ఇంకా వాళ్ళు బకాయిలు అవి చెల్లించలేనందుకు ఆ షాపులు బంద్ చేసిండ్రు అని తెలుస్తుంది. కాకపోతే కొంచెం పబ్లిక్ ఇబ్బందిగా ఉంది. ఇక్కడ క్లాక్ టవర్ కూడా క్లోజ్ చేసినందుకు కూడా ఇక్కడ ఒక బంద్ లాగా అనిపిస్తుంది. దానిని తొందరగా ఒకవేళ సెటిల్మెంట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే పబ్లిక్ కి కూడా మంచినే. ఎందుకంటే మెడికల్ కు సంబంధించింది అంటే అది వాళ్ళు మంత్లీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ మంత్లీ తీసుకునే వాళ్ళే కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. వచ్చి రోజు అడుగుతున్నారు ఉదయం మధ్యాహ్నం. ఎందుకంటే హెవీ రష్ ఉంటది ఇక్కడ ఆ మెడికల్ షాప్లలో. అందుకే మనం తొందరగా దాన్ని సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను. అంటే మీ దగ్గరకు వచ్చిపోయింది ఇట్లా సార్ ఆ మందులు ఏదో దొరికితే మా బంద్ ఎందుకు ఉంది ఇట్లా అని? నా దగ్గరికి వచ్చిండ్రు ఒక 4-5 మెంబర్స్ డైలీ అడుగుతుంటారు. మనము ఇంకా వాళ్ళది అది సెటిల్మెంట్ కాలేదు కాబట్టి అది క్లోజ్ ఉందని చెప్పినాం. ఇంకా మందుల కొరకు అయితే రోజు ఒక 3-4 మెంబర్స్ అయితే అడుగుతుంటారు మమ్మల్ని. ఇంకా అందుకే ఇంకా మీరు వచ్చిరు కదా ఇంకా మీకు చెప్పాలని. ఈ కరోనా పరిస్థితి 258 షట్టర్లలో 28 షట్టర్లు మూతబడ్డాయి. అంటే నెలసరి బకాయిలు కట్టినందుకు మరో 20 షట్టర్లు మాత్రము ఖాళీగా ఉన్నాయి, ఎవరికి కేటాయించలేదు టెండర్ ద్వారా. ఇప్పటికైనా ప్రభుత్వానికి చెల్లించాల్సిన 21 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ 21 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి చెల్లించి అయితే మనకు వెనక కనిపించే షట్టర్లు మొత్తం కూడా తెరుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అవి ప్రజలకు అనుసంధానమైన సముదాయాలు. ఇవన్నీ మెడికల్ షాపులు, పశువులకు సంబంధించిన మెడిసిన్స్, రైతులకు సంబంధించిన మెడిసిన్స్, వివిధ రకాల అన్నిటికీ ప్రతి ఉదయం చేస్తే సాయంకాలం పండుకునే వరకు ప్రజలకు ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ కి సంబంధించిన షట్టర్లన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఆ ప్రముఖ షట్టర్లన్నీ కూడా ఈ రోజు నెలసరి బకాయిలు కట్టకపోవడంతో లాక్లు వేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు వాళ్ళంతా వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా తెరుస్తారా లేకపోతే త్వరలో వాళ్ళకి మరొక నోటీస్ ఇచ్చి వీళ్ళను అంటే బలవంతంగా ఖాళీ చేయించి మరో కొత్త వారికి అవకాశం ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం వేచి చూడాల్సింది. మహబూబ్నగర్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.